గురుగారు ఈరోజు సినిమాల సంగతి ఇట్ట పక్కన పెడితే పొలిటికల్‌లో కూడా సినిమాకి మించిన సస్పెన్స్‌లు కొనసాగుతున్నాయి ఏపీలో. ఈరోజు చూస్తే 'రఘురామకృష్ణంరాజు' ఆయన చానా రోజుల తర్వాత ఏపీకెళ్లారు. దాంతో పాటు 'చంద్రబాబు ఇంటికి షర్మిల.' హ్మ్. అంటే ఎలా అంటే ఎలా చూడొచ్చు సార్ దీన్ని? అంటే వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పారు ఆవిడ బయటకొచ్చి. ఆ! ఈ వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం కంటే ముందు లోకేష్‌కి ఆవిడ క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు వైఎస్ కుటుంబం తరపున. ఆ! నిజానికి చంద్రబాబుకు పంపుండాల హ్మ్. గిఫ్ట్. ఎందుకంటే తన స్ట్రైచర్ రీత్యా లోకేష్‌కి కాదు ఆవిడ పంపాల్సింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీతో పొత్తులో ఉన్నాడు. అతను ఎప్పుడు లోకేష్‌ని కలవడం కోసం వెళ్ళలేదు. హ్మ్. చంద్రబాబు కోసమే చంద్రబాబు కోసమే వెళ్ళాడు. చంద్రబాబుతోనే మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే సమాన స్థాయి అనేది చూసుకోవాలి. హ్మ్. షర్మిల లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం ఆవిడ అభిమానుల్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. హ్మ్. ఓపెన్గా మాట్లాడారు ఒకళ్ళిద్దరు. చంద్రబాబుకి కదా పంపించాల్సింది, అతనికి పంపించడం ఏమిటి అని. పైగా వైఎస్ కుటుంబం తరపున అని వైఎస్ఆర్ ఫ్యామిలీని కింద ఉంటుంది పెట్టి వైఎస్ఆర్ కుటుంబం తరపున పంపిస్తున్నాం ఈ గిఫ్ట్ అని పంపించింది ఆవిడ. ఈ రోజున వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళారు చంద్రబాబుకు నేరుగా. బహుశా దాని కరెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి చంద్రబాబు ఇంటికి వెళ్ళుండొచ్చు. కానీ ఓకే, అది అంటే బయటకి ఆవిడ ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వటం నా ఉద్దేశం అని చెప్పింది. అంటే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, ఇలాంటి మాటలు చాలా నడుస్తున్నాయి, బయట నడుస్తాయి కూడా. నిజమే, శత్రువులు ఎవరు ఎందుకుంటారు? ఈ రోజున ఈ పార్టీలో ఉన్నవాడు రేపు పొద్దున ఆ పార్టీలో చేరొచ్చు. ఈ పార్టీలో ఉండగా మాట్లాడిన మాటలు ఆ పార్టీలో చేరిన తర్వాత మర్చిపోవచ్చు. ఇలా జరుగుతుంది. కాకపోతే షర్మిల ఆల్రెడీ ఆ క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన దగ్గర నుంచి ప్రపంచాన్ని ప్రిపేర్ చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కలిసి షర్మిలతో ఒక గేమ్ ఆడించబోతున్నారు ఏపీలో జగన్కి వ్యతిరేకంగా. జగన్ తాలూకా ఓట్ బ్యాంక్ని స్ప్లిట్ చేయటమే దీని టార్గెట్. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్నే ఆయన తీసుకున్నాడు జగన్. టోటల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని బలాలని ఆయన తన కైవసం చేసుకుని తాను ఎదిగాడు. ఇప్పుడు అక్కడి నుంచి తన బలాన్ని తన బలగాన్ని వెనక్కి తెచ్చుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం. అది చేయటానికి చంద్రబాబు సహకారంతో షర్మిల అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే వైఎస్ఆర్ క్యాంపులోనే వైఎస్ఆర్ సానుభూతి పరుల్లోనూ వైఎస్ఆర్కి సంబంధించిన ఓట్ బ్యాంకులోనూ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలము అనేది వీళ్ళ నమ్మకం అని అంటున్నారు అందరూ. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతోనూ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది ఆవిడ, చేరారు ఆల్రెడీ, ఇంకా పదవులు ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సహకారం కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆవిడ వెళ్ళి చంద్రబాబును కలిసింది. ఇది జరిగిన కథ అనుకుంటే కథ క్లియర్గానే ఉంది. నిజంగానే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఏపీలో 2 ప్రాంతీయ పార్టీలు యుద్ధానికి కూర్చున్నాయి, వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీ. వాటి మధ్య ప్రధానమైనటువంటి యుద్ధం ఉంది అక్కడ. ఓకే, అయితే 2 జాతీయ పార్టీలు డేగల్లా కూర్చున్నాయి అక్కడ. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఈ 2 డేగలు ఆ 2 ప్రాంతీయ పార్టీలని తినేయటానికి కూర్చున్నాయి. కనిపించకుండా, అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా తెలుగుదేశాన్ని తినేయటం కోసం బీజేపీ కూర్చుంది అక్కడ. వైఎస్ఆర్సీపీని ఏదో రకంగా తినేయడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కూర్చుంది అక్కడ. ఇది సీన్. ఓకే, కాబట్టి రెండోది గెలుపు కాన్ఫిడెన్స్ ఇద్దరికీ లేదు. వైసీపీ నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ బయటకు మాట్లాడుతున్నారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ డౌట్లు వాళ్ళకు ఉన్నాయి. ఓకే, వైనాట్ 175 లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ గంభీరంగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర తనకి తాను కన్ఫెస్ అయ్యాడు. ఏదో తేడాగా ఉంది ఆయన. అంటే మనం లాస్ట్ టైం వచ్చినని రాకపోవచ్చు కానీ అధికారంలో మనమే ఉంటాం అని చెప్పాడు ఆయన ఎమ్మెల్యేలకి. కాబట్టి ఆయన అడ్మిట్ చేశాడు, ఇంటర్నల్గా అడ్మిట్ చేశాడు, కానీ ఎక్స్టర్నల్గా వైనాట్ 170 ఈ మాటలే మాట్లాడుతున్నాడు గంభీరంగా. సో వాళ్ళ భయాలు ఆడుకున్నాయి. టీడీపీ బయటికి మనం గెలిచేస్తున్నాం, మన ప్రభుత్వమే రాబోయేదని మాట్లాడుతున్నారు, కానీ వస్తుందా రాదా అనే విషయంలో వీళ్ళకి డైలమా ఉంది. ఈ డైలమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జాతీయ పార్టీలు వచ్చి గేమ్ ఆడుతున్నాయి. ఓకే, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇవి ఆట షురూ చేయడానికి కారణం
ఇవి బయటికి కనిపిస్తున్నంత గంభీరంగా లోపల లేదు అనే విషయం వాటికి అర్థం అవడం చేత ఈ రెండు చేరినాయి అక్కడ. ఓకే. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చిత్రం. ఓకే. ఈ ఏరియాలో షర్మిల గారు ఏ పాత్ర పోషిస్తారు అనేది చూడాలి. ఇప్పుడు ఆవిడ రెగ్యులర్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేసున్నాడు. తన అరెస్టు వెనకాల చంద్రబాబు సోనియా ఉన్నారు అని ఆయన పలు సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు కాదు, అనేక సందర్భాల్లో చెప్పాడు. వ్యూహం అనే సినిమాలో వర్మ గారు కూడా దాన్నే తీశాడు. ఆయన నుంచి విని తీశాను అని చెప్పాడు ఈయన. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలోకి ఈవిడ వెళ్ళటం, కుటుంబాలను చీల్చేస్తున్నారు, కుటుంబాలను చీల్చి మా మీద అంటే మా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నిజానికి కుటుంబాలు చీలటం అనేది తెలుగుదేశం పార్టీలో కూడా చూస్తాంగా మనం. తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి పరిస్థితి ఏంటి? రామారావు గారి సత్యమణి అక్కడ ఉందా? ఎక్కడుందా? ఆవిడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉంది. రామారావు గారి పిల్లలందరూ ఎక్కడున్నారు? హరికృష్ణని మీరు వాడుకుని వదిలేశారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేక సందర్భాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటి? ఆయన్ని కూడా వాడుకుని వదిలేశారుగా ఆ రోజున. ఇలా కుటుంబాలని అవసరానికి వాడుకోవటం, అవసరం లేదా పక్కకి నెట్టేయటం అనేది తెలుగుదేశం పార్టీ కల్చర్లోనే ఉంది. డిఎన్ఏలోనే ఆ లోపం ఉంది. చంద్రబాబు డిఎన్ఏలో ఆయన ఎవరినైనా వాడుకుంటాడు, కుటుంబాన్నైనా వాడుకుంటాడు, అవసరం లేకపోతే అవతల పారేస్తాడు అనేది చెబుతూ కుటుంబాలలో చిచ్చు పెట్టడం, అంటే ఎన్టీఆర్కి పిల్లలకి మధ్య చిచ్చు పెట్టి పిల్లల్ని తన వైపు లాక్కుని ఎన్టీఆర్ని ఒంటరిని చేసి ఈ గేమ్స్ ఆడటంలో చంద్రబాబు దిట్ట అనేది ప్రజలలోకి పంపు చేయడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. చేయటం ద్వారా ఈ నష్టాన్ని, అంటే షర్మిల ద్వారా ఏదైతే వాళ్ళు సాధించాలనుకుంటున్నారో అది సాధ్యం కాకుండా చేయటానికి వీళ్ళ ఆర్గ్యుమెంటు, వీళ్ళ థిరీసు వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే. సో వీళ్ళ సిద్ధాంతాలు నమ్ముతారా ప్రజలు, వాళ్ళ సిద్ధాంతాలు నమ్ముతారా? షర్మిల నిజంగానే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? కాంగ్రెస్కి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, ఏ మేరకు అంటే కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనే ప్రోగ్రాం లేదు, కానీ కనీసం ఉనికిని చాటుకుందామని మాత్రమే అనుకుంటున్నారు వాళ్ళు. 1-2 సీట్లతో ఉనికిని చాటుకున్నా చాలు. ముందు అసెంబ్లీలో మనం కాలు పెట్టాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. అది ఏ మేరకు నెరవేరుతుంది అనేది చూద్దాం.